నీట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వారి పేరెంట్స్, మీరంతా ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం వచ్చింది. మీరు ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఏ విధంగా, రిజిస్ట్రేషన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరిన్ని మీకు అందుబాటులోకి వస్తాయి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం drntr.uhsap.in అనే సైట్లోకి మనం వెళ్ళాలి. ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి న్యూ రిజిస్ట్రేషన్ అనేటటువంటి ఆ ట్యాబ్ పైన మనం క్లిక్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ ట్యాబ్ పై క్లిక్ చేయగానే మనకి ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. మీ యొక్క నేము నీట్లో మీరు ఏ విధంగా ఇచ్చారో అది ఆటోమేటిక్గా వస్తుంది. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి, ఈమెయిల్ని కూడా ఎంటర్ చేయండి. ఈ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ముందు ఒక పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్లో అప్పర్ క్లాస్ లెటర్స్, లోవర్ క్లాస్ లెటర్స్, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ తప్పనిసరిగా ఉండాలి. 8 అక్షరాలు, నెంబర్ల కంటే తక్కువగా ఉండకూడదు. కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ ఇవ్వండి. ఇచ్చాక గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ ఇవ్వగానే మీకు కింద ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, ఓటీపీ అని చెప్పి. మీ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ నెంబర్ని ఆ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్పై మీరు క్లిక్ చేయగానే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ బాక్స్. ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి మీ యొక్క నీట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అక్కడ కనిపిస్తాయి. మీ పాస్వర్డ్ కూడా కనిపిస్తుంది. వాటిని సరిచూసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి జనరేట్ అవుతుంది. మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఇప్పుడు మీకు ఈ బాక్స్ వచ్చి, ఈ బాక్స్ చివరిలో లాగిన్ అనేటటువంటి ఐకాన్ కనిపిస్తుంది. ఆ లాగిన్ ఐకాన్ పైన మీరు క్లిక్ చేయగానే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీరు ఎంటర్ యూజర్ ఐడి, మీకు యూజర్ ఐడి ఇప్పటికే క్రియేట్ అయి ఉంది, మీ మెసేజ్ రూపంలో వచ్చింది. దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చండి. క్యాప్చా ఇచ్చాక లాగిన్ పై క్లిక్ చేయండి. మీకు లాగిన్ పై క్లిక్ చేయగానే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీరు సర్వీసెస్ అనే ట్యాబ్లోకి వెళ్ళాలి. సర్వీసెస్, టికెట్ అనేటటువంటి ట్యాబ్లు కనిపిస్తున్నాయి. అందులో సర్వీసెస్ పై క్లిక్ చేయగానే అప్లికేషన్ సబ్మిషన్ అనేటటువంటి ట్యాబ్ వస్తుంది. అప్లికేషన్ సబ్మిషన్ ట్యాబ్ పై మీరు క్లిక్ చేయగానే బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీరు మీ యొక్క వివరాలన్నీ ఎంటర్ చేయండి. మీ వివరాలు ఇప్పటికే నీట్లో ఉన్న కొన్ని వివరాలు ఇక్కడ వస్తాయి నీట్ డీటెయిల్స్లో. తర్వాత మీరు ఎస్ఎస్సి బోర్డ్ నేము, తర్వాత హాల్ టికెట్ నెంబరు, అలాగే ఏ సంవత్సరం మీరు పాస్ అయ్యారో ఇవ్వాలి. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మాత్రం మార్క్స్ ఇవ్వాలి, టోటల్ మార్క్స్, అలాగే మీరు సెక్యూర్డ్ మార్క్స్, హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. పర్సనల్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క నేము, జెండరు, తర్వాత నేషనాలిటీ, ఇంకా ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇలా ఏవైతే అక్కడ అడిగాడో అవన్నిటిని మీరు నింపండి. నింపాక మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ని నింపండి. అడ్రస్ డీటెయిల్స్ నింపిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. పేమెంట్ పేజీలో మీరు డెబిట్ కార్డుతో పేమెంట్ చేయండి, లేదా నెట్ బ్యాంకింగ్ లేక క్రెడిట్ కార్డు ఏదైనా చేయొచ్చు. తర్వాత దాని కింద ఉన్నటువంటి చిన్న బాక్స్లో టిక్ మార్క్ చేసి మీరు పే నౌ అనేటటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. పే నౌ క్లిక్ చేయగానే మీకు రిసిప్ట్ డీటెయిల్స్ స్క్రీన్పై కనిపిస్తాయి. వాటిని ఒకసారి చూసుకోండి. మీ క్యాస్ట్, అలాగే ట్రాన్సాక్షన్ అమౌంట్, ఇలా
పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ ఇవన్నీ ఒకసారి చూసుకొని మీరు కావాలంటే దాన్ని నోట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అనేటటువంటి మెసేజ్ వస్తుంది. అలాగే మీ మొబైల్కి కూడా మెసేజ్ వస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే లోకల్ స్టేటస్ పేజీలోకి వస్తారు. మీ ఎడ్యుకేషన్ లోకల్ని ఇక్కడ మీ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఎక్కడ చదువుకున్నారు, ఏ సంవత్సరం చదువుకున్నారు, స్కూల్ నేమ్స్ మొదలైనవన్నీ ఇవ్వాలి. ఇచ్చాక సేవ్ అండ్ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మీది ఏ రీజన్కి చెందుతున్నారో, ఏయూ రీజనా, ఎస్వియు రీజనా అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈవెన్ మీరు ఏయూ రీజన్కి చెందిన వాళ్ళైతే ఉస్మానియా రీజన్ అని చూపిస్తుంది. అప్పుడు కింద మీకు ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో ఎస్ ఆర్ నో ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్ అనేది ఇచ్చినట్లయితే మీరు ఉస్మానియా రీజన్కి చెందినవారు. ఏపీలో 15% నాన్ లోకల్ సీట్లకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీరు మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డాక్యుమెంట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ నోపై క్లిక్ చేయాలి. ఎవరైనా ఇన్ కేస్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేషన్ అయినటువంటి వారు ఉంటే వాళ్ళు మాత్రమే ఎస్ అనే ఆప్షన్ ఇచ్చి మిగిలినటువంటివన్నీ ఫిల్ చేయాలి. అలాగే నో ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ యొక్క వివరాలన్నీ సేవ్ అవటం జరుగుతుంది. సేవ్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ అప్లోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 10th క్లాస్, ఇంటర్మీడియట్, టీసీ, మార్క్ లిస్ట్, అలాగే నీట్ ర్యాంక్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా ఏవైతే రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ మీకు ఏ సర్టిఫికెట్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయో వాటిని అన్నిటినీ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ డాక్యుమెంట్స్ పై క్లిక్ చేయండి. సేవ్ డాక్యుమెంట్స్ పై క్లిక్ చేయగానే మీకు అన్ని డాక్యుమెంట్స్ ప్రీవ్యూ కనిపిస్తాయి. పెట్టినటువంటి ఆ డాక్యుమెంట్ సరైందో కాదో చెక్ చేసుకోవచ్చు. ప్రీవ్యూలో చూసి లేదు అన్నీ సరిపోయాయి అనుకున్నప్పుడు మీరు ప్రీవ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ప్రీవ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా వన్స్ అగైన్ చదువుకోండి. ఎక్కడైనా రాంగ్ ఉంటే మీరు బ్యాక్ ఆప్షన్కి మళ్ళీ సరి చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉన్న అప్పుడు మాత్రం ఫైనల్ సబ్మిషన్ బటన్పై మీరు క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిషన్ బటన్పై మీరు క్లిక్ చేయగానే ఓకే అని అడుగుతుంది. ఆర్ యు షూర్ అని అడుగుతుంది. అప్పుడు మీరు ఓకే బటన్పై క్లిక్ చేయండి. ఓకే బటన్పై క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినటువంటి విషయాలు మనం తెలుసుకోవటానికి మరలా మనం సర్వీసెస్ ట్యాబ్లో నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాటిని కరెక్ట్గా ఉన్నది లేని చెక్ చేసుకోండి. నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ బాక్స్లో ఇలా వస్తాయి. ఈ బాక్స్లో ఉన్నటువంటి ఆ పేమెంట్ పేజీని మీరు డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవచ్చు. తర్వాత మీరు ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోండి. ఇది చాలా అవసరం. మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు వీటిని అడుగుతారు. నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేటటువంటి ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో ఉన్న వివరాలన్నీ సరి చూసుకోండి. అలాగే ఏదైనా సరే మీరు డాక్యుమెంట్స్ తప్పుగా అప్లోడ్ చేశారు అని మీరు అనుకుంటే, లేదా కొత్తగా ఒక డాక్యుమెంట్ మీకు ఇప్పుడే మళ్ళీ సంపాదించి తెచ్చుకున్నారు, వాటిని మీరు అప్లోడ్ చేయాలనుకుంటే రీఅప్లోడ్ బటన్ ఉంది. రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ పై క్లిక్ చేసి మళ్ళీ మీ యొక్క డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయవచ్చు. విత్ ఇన్ టైంలో మీరు ఎన్నిసార్లైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనం అప్లోడ్ చేసుకునే విధానం, రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం. మీరు జాగ్రత్తగా 1-2 సార్లు వినండి, లేదా ప్రాస్పెక్టస్ని చక్కగా చదవండి. చదివి స్టెప్ బై స్టెప్ బాగా తెలుసుకుని అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. తొందరపడవద్దు. తొందరపడి తప్పులు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు. జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి బాగా పరిశీలించాకే రిజిస్ట్రేషన్ చేసుకుని మంచి కాలేజీలో సీట్ సంపాదించండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.